స్పెషల్ ఎడిషన్లో మొట్టమొదటిసారిగా టుడే స్పెషల్ను మనం ఒకసారి చూద్దాం. ఇంత దూరం వచ్చి ఆగిపోవడానికి కాదు నీ ప్రయాణం. ఇంత దూరం వచ్చి ఆగిపోవటానికి కాదు నీ ప్రయాణం. నిశ్శబ్దంగా నువ్వు ఎదుర్కొన్న యుద్ధాలను ఒక్కసారి గుర్తు చేసుకో. ఎవరికి చెప్పుకోలేని బాధలు, గుండెల్లో దాచుకున్న కన్నీళ్ళు, ఒత్తిడితో నిండిపోయిన రోజులు, నిద్రలేని ఎన్నో రాత్రులు, జీవితం ఎన్నిసార్లు నిన్ను పరీక్షించినా, పరిస్థితులు ఎన్నిసార్లు కింద పడేసినా, విధి నీపై ఎంత కఠినంగా మారినా నువ్వు మాత్రం ఆగలేదు, విరగలేదు. ఎందుకంటే నీలో ఒక యోధుడున్నాడు. నిశ్శబ్దంగా పోరాడే ధైర్యం ఉన్నవాడు, అపజయాన్ని చూసి వెనక్కి తగ్గకుండా ప్రతి ఓటమిని ఒక పాఠంగా మార్చుకునే మనసున్నవాడు. కొన్ని గాయాలు బయట కనిపించవు, కానీ అవే మనిషిని మరింత బలంగా తయారు చేస్తాయి. కొన్ని కన్నీళ్లు ప్రపంచానికి కనిపించవు, కానీ అవే మన హృదయానికి కొత్త ధైర్యం నేర్పిస్తాయి. నువ్వు ఈరోజు అనుభవిస్తున్న కష్టాలు రేపటి నీ విజయానికి పునాది రాళ్ళు. ఈరోజు నిన్ను ఎవరూ అర్థం చేసుకోకపోవచ్చు, నీ ప్రయత్నాలను చిన్నచూపు చూడొచ్చు, కానీ ఒకరోజు నీ విజయం చూసి అదే ప్రపంచం చప్పట్లు కొడుతుంది. కాబట్టి అలసిపోకు, ఆగిపోకు. నీ కలల కోసం ఇంకా కొంచెం నడువు. ఎందుకంటే దేవుడు ఆలస్యం చేయవచ్చు, కానీ నీ కష్టాన్ని ఎప్పుడు వృధా చేయడు. నీ ప్రస్తుత పోరాటమే రేపటి నీ గొప్ప కథగా మారబోతోంది. ఒకరోజు నువ్వు వెనక్కి తిరిగి అప్పుడు నేను ఆగకపోవడం మంచిదైందని గర్వంగా నవ్వుకుంటావు. తప్పకుండా గర్వంగా నవ్వుకుంటావు అని ఎస్బిఎన్ చారి సంపాదకులు రాశారు. నిజంగా నేను స్టార్టింగ్లో చెప్పిన ఎందుకో కనెక్టివిటీ, ఇది మనం చేస్తున్నటువంటిది, నిరంతరంగా చేస్తున్నటువంటిది అక్షరాల నిజం. ఇది మనం ఆగిపోవద్దు, నిరంతరంగా మన ప్రయత్నం మనం చేద్దాం. అయ్యో ఇవాళ ట్రెండింగ్ల కోలేమని బాధపడొద్దు. అయ్యో ఇవాళ మనల్ని గుర్తిస్తలేరు ఎవరని మనం బాధపడొద్దు. ప్రజలను చైతన్యవంతులను చేయడమే ప్రధాన లక్ష్యంగా మనం ముందుకోదాం. తప్పకుండా ప్రజలను చైతన్యవంతులను చేద్దాం. ఖచ్చితంగా ప్రజలతోనే ఖచ్చితంగా ఈ రాజకీయ నాయకులను చింతపరిగెలతో లగ్గం చేపించే కార్యక్రమం చేద్దాం. తప్పకుండా అటువైపు మీ అందరి కూడా ఆలోచన, ఖచ్చితంగా ముందుకు తీసుకుపోయేటటువంటి ఆలోచన తప్పకుండా మీ అందరికి కలగాలని కూడా నేను కోరుతా ఉన్నాను.